ఈ మధ్య కొన్ని వార్తల్లో చూసాం రజనీ గారు. రజనీ గారు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే సాయి చంద్ ఒక ప్రజాగాయకుడు. అటువంటి కుటుంబాన్ని మనం కూడా ఆదుకోవాలి. వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది వార్తలు వచ్చాయి. అంటే మీరేమైనా పార్టీ మారుతున్నారా నిజంగానే, లేకపోతే ఏంటి పరిస్థితి? లేదండి. నేను యాక్చువల్‌గా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లో ఎట్లుంటదంటే హెడ్డింగ్ పెట్టి క్వెషన్ మార్క్ ఇస్తారు. అది వాళ్ళకి వదిలేస్తారు. వాళ్ళ చాయిస్ అనమాట. వాళ్ళ ఇష్టం ఏమన్నా ఆలోచించుకొని ఏమన్నానని అనే విధంగా అంటే చూసే పబ్లిక్ చాయిస్ అది. ఎవరన్నా వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. లోపల ఇప్పుడు ఓపికతోటి మ్యాటర్ అంతా చదివో లేకపోతే ఇంటర్వ్యూ అంతా చూసే వాళ్ళు కూడా 50% ఉండరు. కాబట్టి నేను లోపల మాట్లాడింది ఒకటి, వాళ్ళు హెడ్డింగ్ పెట్టింది ఒకటి. ఆ హెడ్డింగ్ ప్రకారం అంటే ఈయన ఇన్సిడెంట్ తర్వాత అది ఇవ్వడం వల్ల ఎంబడే అతి తక్కువ కాలంలో ప్రభుత్వం పోవడం వల్ల ఖచ్చితంగా సాయికి పెద్ద ఎత్తున ఉద్యమం నుంచో లేకపోతే పబ్లిక్లో ఉన్న దానివల్ల రిసీవ్ చేసుకోనో లేకపోతే అయ్యో ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ ఇస్తారని ఒక ఊహాగానాలు జరిగినాయి తప్ప నేను ఎటువంటి ప్రయత్నము చేయలేదు. నేను అటువంటి దానికి సిద్ధంగా కూడా లేను. ఒకవేళ వేరే పార్టీ నుంచి ఆహ్వానం వస్తే లేదు లేదు, నేను బలంగా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలని డిసైడ్ అయినా. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఏంటంటే ప్రజల నాడి అనేది తెలుస్తుంది. ఒక రాజకీయంగా రాజకీయంగా భవిష్యత్తులో ఎదిగే క్రమంలో ఈ ప్రజల నాడి తెలుసుకోవడం అనేది చాలా కీలకం. అది నాకు మొదటి దశలో వచ్చింది. నిజమే, మంచి అవకాశం వచ్చింది. సరే, ఓకే. ఎనివే ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం. సో మీ మీద ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అది ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జరగవచ్చు అనేది కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే లేదు, ఆ వార్తలలో వాస్తవం లేదు. నేను అంటే చెప్పాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అనుకున్నప్పటికీ కాలం అనేది చెప్తుంది కదా. ఇప్పుడు మనం ఎవరినన్నా సంప్రదించుంటే వితిన్ సెకండ్స్లలో బయటకు వచ్చే మీడియా ఉంది, బయటకు వచ్చే అంత కమ్యూనికేషన్ అనేది ఉంది. కాబట్టి అటువంటిది ఏది లేదు కాబట్టి హెడ్డింగ్ మాత్రమే వచ్చింది. సో ఈసారి రజనీ గారిని చట్టసభలో చూడొచ్చా? భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా చూడొచ్చు. నేను బతుకున్నదే దానికోసం. ఓకే, ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటారు? ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటాను, ఖచ్చితంగా చూస్తాను. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉంటాను, ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాను. ఇప్పటి వరకు ఒక రకమైన వాయిస్ ఉండొచ్చు, ఇక ముందు ఒక రకమైన వాయిస్ వింటారు.